విజయ్ దళపతి పార్టీ పెట్టారు. సో, ఈ పార్టీకి అంటే డీఎంకే పార్టీ పడిపోతది ఇంకా ఈ పార్టీతో అని జెప్పేసి చాలామంది మాట్లాడుతుంటే, దీనికి అంటే రజనీకాంత్ ఒక మాట అన్నారు. డీఎంకే పార్టీ ఒక మర్రి చెట్టు లాంటిది. దాన్ని పడగొట్టడం ఎవడి తరం గాదు అని జెప్పేసి కూడా అన్నారు. 100% రజనీ అన్న దాంట్లో అక్షర సత్యం ఉంది. అంటే ఏదో విజయ్‌ని తగ్గించడానికో, కించపరచడమో కాదు. ఎవడో వాగిన మాట డీఎంకే అయిపోతే డీఎంకే ఖతం అయిపోవడం అనేది అది ఎందుకంటే అది అన్నాదురై, పెరియార్ అనే మహామహులు వాళ్ళు నాటిన బీజం అది. ద్రవిడ అనే భావాన్ని బాగా లోతుల్లోకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అందువల్లే వాళ్ళు తమిళనాడులో ఏ నేషనల్ పార్టీ కూడా ముందు ఉండలేదు. ఈ లోకల్ పార్టీలతోటి వెనకాల ఉండాల్సి వస్తుంది. ఆ ద్రవిడ బీజం అనేది మహానుభావులు ఆయన పెరియార్ రామస్వామి నాయకర్ కానీ, అన్నాదురై గారు కానీ నాటారు. ఆ నాటింది అంత బాగా బలంగా ఉండిపోయింది. సో అది ఎప్పటికీ పతనం కాదు. కాకపోతే ఓటమంటారా, ఓటమి రావచ్చు. కరుణానిధి గారు ఉన్నప్పుడు ఓడారు. ఎంజీఆర్ రాగానే ఎంజీఆర్ గ్లామర్గా ఆయన ఓడిపోయారు, మళ్ళీ తర్వాత గెలిచారు. జయలలిత ఉన్నప్పుడు ఓడారు, మళ్ళీ గెలిచారు. సో ఓటమి ఇవాళ ఉందంటే విజయ్ యొక్క అవకాశం ఏంటంటే, విజయ్కి వ్యాక్యూమ్ ఉందమ్మా రాజకీయాల్లో. ఒక్క డీఎంకే తప్పితే మిగతా పార్టీలన్నీ పక్కకు జరిగిపోయినాయి. జయలలిత మరణంతో, శశికళ అనారోగ్యంతో ఆ ఏడీఎంకే అనేది తునాతునకలైపోయింది. విజయకాంత్ మరణంతో అతని పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. మిగతా కమల్ హాసన్ రాజకీయాలకు పనికిరాడని తేల్చేశారు. ఈ తిరుమావళవను ఇలాంటి పార్టీలన్నీ కూడా అక్కడక్కడ 4-5 సీట్లకు తప్పితే నేషనల్ స్టేట్ లెవెల్కి ఫుల్ లెవెల్ పార్టీలు కావు. సో నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో ఫుల్ లెవెల్ పార్టీ అనే ఏడీఎంకే ఎప్పుడైతే చచ్చిపోయిందో, కాంగ్రెస్, బీజేపీలు వెనకాల ఉండాల్సిందే అవి ఫుల్గా అధికారానికి రాగలిగే స్థాయిలో లేవు. రానివ్వరు కూడా, ఎప్పటికీ రానివ్వరు. నేషనల్ పార్టీలని ఎప్పటికీ అధికారంలోకి తమిళనాడు ప్రజలు రానివ్వరు. వాళ్ళకి లోకల్ ఫస్ట్ మేము మా స్టార్ట్ తమిళన్ మన్వాసనై తమిళ్ అని తమిళన్ ఉయిర్ అని మాట్లాడతారు. వాళ్ళ ప్రతి ఒక్కడు పసిబిడ్డ బాలాది అంత గాఢంగా ఉంటారు వాళ్ళ దీంతో. వాళ్ళ కల్చర్ అవ్వచ్చు, వాళ్ళ భాష అవ్వచ్చు, వాళ్ళ అన్నిటికీ తమిళ్ అనేది ఊరిపోయి ఉంటుంది. సో అది చచ్చిపోవటం అనేది, దాన్ని ఊరించిన డీఎంకే చచ్చిపోవటం అనేది పిచ్చి మాట. ఎవరో ఊరినే గాలి మాట పోటీ ఉంటుంది. విజయ్ ఇప్పుడు మాస్ హీరోగా ఆడాళ్ళని ఆకర్షించుకోసాగలడు, యూత్ని ఆకర్షించగలడు, పిల్లల్ని ఓటున్న వాళ్ళందరినీ. అతను క్లాస్ ఆడియన్స్ తప్పితే మిగతా జనాలందరినీ ఆకర్షించగలిగిన సమ్మోహన శక్తి పొజిషన్లో ఉన్నాడు అతను. సో ఇప్పుడు మిగతా పార్టీ పెట్టినాక ఏమవుతుంది, పర్మిటేషన్గా వెయిటెడ్ చూడాలి, పర్మిటేషన్ కాంబినేషను. మిగతా లీడర్స్ డిఎంకే కాకుండా మిగతా రాష్ట్రంలో లీడర్స్ ఉంటారు. ప్రజల్లో పేరు గుర్తింపు ఉంటుంది, కానీ పార్టీ వల్ల వాళ్ళు గెలవరు. వాళ్ళ ఏ పార్టీని బట్టి గెలవరు, కానీ వాళ్ళ ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న డాక్టర్లు చాలామంది ఉంటారు సమాజంలో. వాళ్ళందరూ వాళ్ళ పార్టీకి కట్టుబడి ఉన్నారు కనుక గెలవట్లా, కానీ ప్రజల్లో మంచి పేరు ఉంటుంది. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఈ పార్టీలోకి వస్తారు. డిఎంకేకి వెళ్ళారు, డిఎంకే అపోజిషన్ కనుక వెళ్ళారు. వాళ్ళు ఈనాళ్ళు డిఎంకే అపోజిషన్గా ఉంటే వాళ్ళు మళ్ళీ వ్యాక్యూమ్ ఎదురు చూస్తున్నారు. ఇలాంటిది ఒక వేదిక దొరుకుతుంది. సో మంచి పేరున్న లీడర్స్, నాయకులు అందరూ ఆ పార్టీలో చేరే అవకాశం ఉంది. అది ఒక బాగా లేచి మంచి గట్టి పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉంది. ఆ పోటీ ఇచ్చి కొడితే అధికారంలోకి వచ్చేలా చెప్పలేము. తమిళనాడు ప్రజలు చెప్పలేము. ఎందుకంటే స్టాలిన్ అయిపోయింది. ఆ స్టాలిన్ తర్వాత నెక్స్ట్ లీడర్షిప్ లేదు డిఎంకేలో. కుర్రాడు కదా. సో ఇంకో ఉదయనిధికి ఇప్పుడు కాదులే, ఫ్యూచర్లో ఇవ్వచ్చులే అని ఉంటుంది తమిళనాడు ప్రజల ఆలోచనలు. అంటే ఇప్పుడు కుర్రాడు కదా, మరీ కుర్రాడు, అతనికి ఇవ్వచ్చు, టైం ఉంది కదా. అది ప్రస్తుతం కొత్తగా వస్తున్నాడు, కొత్తగా ఏం సాధించి పెడతాడు, ఎంజీఆర్ లాగా ఏం చేస్తాడు, ఎంజీఆర్ స్కీమ్లో వెళ్తున్నాడు అతను. కనుక ఒక్కసారి ఒక ఫౌండేషన్ కావాలని కుదిరి కొడితే దెబ్బ తిరిగే దెబ్బ కొట్టగలడు అతను. రెండే కొడితే జాక్పాట్ కొడతాడు, లేకపోతే మూల కూర్చుంటాడు. అమ్మా మధ్యస్థం ఉండదు అంతే. దళపతి ఇప్పుడు పార్టీ పెట్టారు సడన్గా ఏం లేదనుకోండి, కానీ అంటే అంత ధైర్యంతో ఎలా పెట్టి ఉంటారు? అంటే ఓన్లీ ఈ సినిమా బలంతోనే అంటారా? అలా కాదమ్మా, సినిమా బలంతో మొదటి నుంచి
ఒక పొలిటికల్ స్ట్రాటజీగా వెళ్తున్నాడు. ఒకప్పుడు కాంగ్రెస్ తోటి చేతులు కలుపుతారని వచ్చింది. అప్పుడు మళ్ళీ వెనకడుగేశాడు. కాంగ్రెస్ తోటి చేతులు కలిపితే ఈ రాష్ట్రంలో పనికిరాదు. కాంగ్రెస్ లో చేరటం వల్ల మనం ఈయన చేర్చుకుని కాంగ్రెస్ ముందుకెళ్ళాలని. అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే శివాజీ లాంటి వాడిని కూడా అలాగే ట్రై చేశారు. ఎంజీఆర్ మంచి ఊపులో ఉన్నప్పుడు శివాజీ బ్రహ్మాండమైన నటుడు. ఆయనకి పిచ్చ ఫాలోయింగ్ ఆడియన్స్‌లో. కానీ ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆయన అంగీకరించలా. రాజకీయాల్లో ఒక ఎంపీ తోటి సరిపుచ్చారు. ఆయన ప్రజలు అంగీకరించరు. అట్లాగే ఈ ఈ మనాడేమో ఇప్పుడు శివాజీలాగా కాకుండా ఎంజీఆర్ స్టైల్‌లో వస్తున్నాడు. ఎంజీఆర్ లాగా పేదలు, లేబర్ సినిమాల్లో కూడా ఎప్పుడైతే కాంగ్రెస్‌ని పక్కన పెట్టేసి కొంచెం టైం తీసుకున్నాడు. కాంగ్రెస్ కాదు, నాకు కాంగ్రెస్ సంబంధం లేదు, నేను ఇండిపెండెంట్ అని వస్తున్నాడు. నేను కాబోయే ముఖ్యమంత్రిగా నన్ను చూడండి అంటున్నాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ లాగా ఆయన కూడా ముఖ్యమంత్రి, ఆయన గెలిపించండి, అందుకోసం ఓట్లు వేయండి అని అడగకుండా నేను ముఖ్యమంత్రిని, నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. అది ఎప్పుడు సక్సెస్ఫుల్ అమ్మ. కేజ్రీవాల్, పవన్ కళ్యాణ్ ఒకేసారి మొదలెట్టారు పార్టీలు. కానీ కేజ్రీవాల్ 10 ఏళ్లలో 2 స్టేట్లకు వెళ్ళాడు. ఎందుకు? ప్రతి చోట నేను ముఖ్యమంత్రిని వెళ్ళాడు. వీళ్ళని గెలిపించండి, వాళ్ళని గెలిపించండి అని వెళ్ళా. పవన్ కళ్యాణ్ ఏమో వాళ్ళని గెలిపించండి, వీళ్ళని గెలిపించండి అని 10 ఏళ్ళకు ఒక సీట్లోకి వచ్చాడు ఇవాళ. రేపు మరి రాబోయే కాలంలో మళ్ళీ లోకేష్ని గెలిపించండి అంటాడా, నన్ను అడుగుతాడో తెలీదు. పవన్ కళ్యాణ్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు విజయ్ దళపతి అని చెప్పేసి బయట వినిపిస్తుంది. వాళ్ళు పిచ్చోళ్ళు, రాజకీయ అవగాహన లేని వాళ్ళు. ఎట్లా సెట్ బై సీట్ కొట్టారు కాదుగా, 10 ఏళ్ళు పట్టింది. మన 100 సీట్లకు 1 సీట్ రాలేదు కదా. 10 ఏళ్ళు బట్టి 10 ఏళ్ళు ప్రయాణం చేసి ఇవాళ ఒక ఎమ్మెల్యే అవ్వగలిగాడు. అతని ప్రయాణానికి ఇతని ప్రయాణానికి సంబంధం లేదు. ఇతని ప్రయాణం కేజ్రీవాల్ ప్రయాణంతో పోల్చొచ్చు, ఇంకా జగన్ తోటి పోల్చొచ్చు. అంతేగాని పవన్ని ఇదే సంబంధం లేదు. పవన్ ఇంతవరకు నేను ముఖ్యమంత్రి, నాకు ఓటేంటి అడిగే స్థాయిలో లేడు కదమ్మా. ఇక్కడేమో ఇతను స్టార్టింగే నేను ముఖ్యమంత్రిని అంటున్నాడు. కేజ్రీవాల్ ఎలా అయితే నేను ముఖ్యమంత్రిని అడిగాడు, ఈయన అలాగే నేను ముఖ్యమంత్రిని అన్నా. అలాగే జగన్ ఎలా నేను ముఖ్యమంత్రి, నాకు ఓటేయండి అని అడిగాడు, అలాగే అడుగుతున్నారు. వీళ్ళతోటి కంపేర్ కానీ పవన్ ఏనాడు ఇంతవరకు ఇప్పటికి కూడా నేను 2029లో నేను కాబోయే ముఖ్యమంత్రి అనగలడా అనట్లేదు. ఇప్పటికీ చంద్రబాబు చాటునే ఉన్నాడు. సో ఒకళ్ళ చాటును ఉండే నాయకుడికిను ఇండిపెండెంట్గా పోరాటంలో దిగిన నాయకుడికి పోలిక ఎట్లా పెడతాం? పోలిక పెడతాం. అండ్ సార్, ఇప్పుడు అదే కూటమికి సంబంధించి ఏంటంటే ఇప్పుడు వస్తున్న పథకాలు, వీళ్ళు ఎవరైతే ఏ పథకాలు అయితే పెట్టారో వాటి పైన వస్తున్న నెగిటివిటీ గురించి మీరు ఏమంటారు? అండ్ అన్న క్యాంటీన్కి సంబంధించి అది మురికి వాటర్లో ప్లేట్లు కడిగి ఇస్తున్నారని చెప్పేసి కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. దీని గురించి ఇప్పుడు అన్నా క్యాంటీన్ గతంలో కూడా పెట్టాడమ్మా. పెట్టినప్పుడు కూడా పెద్ద క్లోజ్ చేయడం కూడా జరిగింది. అనేక గిబ్బులు ఈ దీంతో డబ్బుల గోల్మాలు జరగటం, వాళ్ళ కమిషన్లు ఇవన్నీ తేడాలు వచ్చాయి. అన్నా క్యాంటీన్ పెడితే అమ్మా, అన్నా క్యాంటీన్ ఎవరి కోసం? అన్నార్తుల కోసం, పేదల కోసం. అంటే పేదలు ఉండే చోటు, ఎక్కువగా కార్మికులు వాళ్ళు ఉండే చోట పెట్టాలి. నువ్వు మెయిన్ సెంటర్స్లో, పెద్ద సెంటర్స్లో పెట్టేసేసి మేము దేశం మొత్తం పేదలకు అన్నం పెడతా అంటే పచ్చిబడ్డ. అక్కడికి వచ్చి తినేవాళ్ళు ఎవరు? డబ్బున్నవాడి కార్ డ్రైవరు, డబ్బున్న వాళ్ళ తాలూకు మనుషులు. వాళ్ళు రావటం, వాళ్ళు వచ్చేసేసి వాళ్ళు తింటున్నారు. 100కి 10-20 మంది కార్మికులు అక్కడ సిమెంట్ పని, కూలి పని చేసేవాళ్ళు తింటే 80 మంది ఈ బాపత్ తింటున్నారు. సో అది నిజంగా అన్నార్థులకు ఆకలి తీర్చే ఒక షో. ఆ పేరు మీద డొనేషన్స్, వాడు ₹1 కోటి, వీడు ₹1 కోటి, ఈ డొనేషన్స్, ఈ డబ్బులు కలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పితే అది జెన్యూన్గా అయితే ఎక్కడ పేదలు ఉన్నారు, ఎక్కడ కార్మికులు పనిచేసే చోట్లు ఉన్నాయి, ఈ టౌన్స్లో, ఆ విలేజెస్ దగ్గర అక్కడ పెట్టాలి. అక్కడ తిండి లేక అలమటించారు, వాళ్ళకి పెడితే నిజంగా అన్నం పెడుతున్నట్టు. నువ్వు సెంటర్లో పెట్టే షో కోసం, ఫోటోల కోసం సెంటర్లో పెట్టేసేసి డబ్బున్నవాడి డ్రైవరును, డబ్బున్నవాడి దగ్గర పనిచేసే సెక్రటరీలు, ఆఫీసులో పనిచేసే వాళ్ళు, నెలకి మంచి జీతం తీసుకున్నాడు, వాళ్ళు వచ్చి తీసుకుంటారు, వాళ్ళు తినడానికి పెట్టి కొన్ని గోల్మాలు. తర్వాత పథకాలు అంటావు. పథకాలు ఇవాళ ఈ ప్రభుత్వం అబద్ధాలతోటి పైకి వచ్చింది.
అద్వితాలతో అధికారంలో వచ్చింది. ఇప్పుడు ఆ అబద్ధాలని జస్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక దౌర్భాగ్యమైన, ఒక దుర్నీతి, ఒక దుర్మార్గమైన పరిపాలన. పరిపాలన అనేది లేదు. ఉ- ఎన్నికలప్పుడేమో నువ్వు 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 నీకు నువ్వు కూడానా నలుగురికి 4 10 60,000 ఏం తమ్ముళ్ళు ఇలా మాట్లాడి ఈ అమ్మా నువ్వు ఊది ఊది నీ గుండె దగ్గులు వచ్చేస్తాయమ్మా, అందుకొని మీకోసం 3 సిలిండర్లు ఇస్తున్నాం అని మాట్లాడి ఇవాళ 3 సిలిండర్లు ఇవ్వలేము, అందరికీ కాదు ఒకళ్ళకే ఇస్తాము. ఉం? ఈ తప్పుడు మాటలు. చంద్రబాబు సిగ్గు ఉండాలి. 40 ఏళ్ళ అనుభవం, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడికి నోరు ఎట్లా వస్తుంది? నోరే తాటి పట్టాది, నాలిక నరలేని నాలిక ఎట్లా మాట్లాడతాడో భయం వేస్తుందని. ఏ వాగ్దానాలు చెప్పినప్పుడు నీకు నోరు లేదా, భయం లేదా? వాగ్దానాలు ఇచ్చినప్పుడు నువ్వే చెప్పావు కదా, అప్పులు ఇన్ని అప్పులు ఉన్నాయి, ఖజానా ఖాళీ, నువ్వే మాట్లాడావు కదా. ఆ ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఇస్తా అన్నావు? 67,000 కోట్లతోటి గత ప్రభుత్వం ఇస్తే అది దానికి ఆంధ్ర శ్రీలంక అయిపోద్దని చెప్పిన వాడివి. మరి నువ్వు 1,67,000 కోట్లకి 1,70,000 కోట్లకి పథకాలు ఇస్తా అన్నావు. ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తావు అన్న? అప్పుడు 67,000 కోట్లకే శ్రీలంక అయితే 1,70,000 కోట్లకి ఇంకేమవుతుంది? వెనుజులా అవుద్దా? అది ఎట్లా అంటే అప్పుడేమో పెద్ద నేను సంపద సృష్టిస్తాను, హైటెక్ సిటీ మాట వెళ్తే హైటెక్ సిటీ అంటాడు, అదొక భ్రమ కల్పించడు. నేను సంపద సృష్టిస్తాను. ఏం తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తున్నా, నాకు సంపద సృష్టించే చేతనవును కదా, అవునన్న వాళ్ళ చేతులన్నీ ఎత్తండి. ఇలాంటి డ్రామాలన్నీ మాట్లాడి ఇవాళేమో నాకు భయం వేస్తుంది అంటావా? ఏమి సంపద సృష్టిస్తుంది నువ్వు? నీకు వచ్చిన 3 నెలల్లో 7,000 కోట్లు గవర్నమెంట్ సెక్యూరిటీలు తాకట్టు పెట్టి తెచ్చావు. ఇవాళ గవర్నమెంట్ పోర్టులు తాకట్టు పెట్టి ఇంకో 10,000కి టెండర్లు వేసావు. అంటే నువ్వు అప్పులు చేస్తేనేమో సంసారము, అదే గత ప్రభుత్వం అప్పులు చేస్తేనేమో అప్పులు తెచ్చేసింది, ప్రభుత్వం ఇట్లా తలకా పెట్టేసింది. వాగుడు వాగుతావు, పిచ్చి వాగుడు. ఇవాళ సిగ్గు శరము లేని ప్రభుత్వం నడుస్తుంది. ఈ పవన్ కళ్యాణ్ నీతిగా, రీతిగా, నిజాయితీగా రాజ్యం చేయడానికి రాజకీయాలు చేయడానికి వచ్చిన మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆ 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు, దానికి వాలంటీర్సే వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకుని డేటా ఇచ్చారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇవాళ అది అబద్ధం, పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో తేలిదాక. పార్లమెంట్లో క్లియర్గా అలాంటిది లేదు. ఎన్నికల కోసం వాడిన దుర్మార్గపు మాట అది. అలాంటి 32,000 మంది మిస్ అవటం అనేది పచ్చి అబద్ధం అని పార్లమెంట్లో చెప్పినాక ఏమాత్రం పౌరుషం, ఉచ్చం, నీచం, చీము నెత్తురు పౌరుషం ఉంటే పవన్ కళ్యాణ్ అనేవాడు నేను నీతిగా, రీతిగా రాజకీయాలు చేయడానికి వచ్చాను, నిజాయితీగా రాజకీయాలు చేయడానికి వచ్చాను అన్న మాట నిజమైతే, ఆ మాట అన్న నోరు అన్నమే తింటుంటే ఇవాళ ఎవరినో చెప్పుతోటి కొడతానన్నమాట, తన చెప్పుతోటి తను కొట్టుకుని చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నేను ఎవడో ఆఫీసర్ చెప్పాడు ఆ మాట నమ్మి నేను అబద్ధం ఆడాను, మిమ్మల్ని మభ్యపెట్టాను, మీ ఓట్లు దొబ్బేయటానికి నేను ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి నన్ను క్షమించండి అని అడగాలి. లేకపోతే ప్రజలు నిలదీస్తారు, ఇవాళకి అవుతారు. ఎంత పచ్చి అబద్ధం ఆడాడమ్మా! ఆ టైంలో ఆంధ్ర మగపిల్లలకి ఆడపిల్లని ఇవ్వడానికి, బయట రాష్ట్రంలో తెలుగు ఆడపిల్లని ఇవ్వడానికి కూడా సగ్గు ఇచ్చారు. అక్కడ అమ్మాయిలా కిడ్నాప్ అయిపోతున్నారట. ఆంధ్ర రాష్ట్ర పరువును తీసావు. అనేక మంది తల్లుల్లో భయాన్ని పుట్టించి ఓట్లు దొబ్బావు. అది పచ్చి అబద్ధం అని తేలినాక ఇప్పుడు క్షమాపణ చెప్పొద్దు. తప్పుకు తిరుగుతా ప్రశ్నించడానికి వచ్చానని వాగి చంద్రబాబు పక్కన కూర్చొని కుంగుజాటును కూర్చొని రాజకీయాలు చేస్తావు. సిగ్గు శరం ఉండాలి. ఏమాత్రం చీము నెత్తురు పౌరుషం ఉంటే